ఎమ్మెల్సీ సతీమణి కోటపల్లి మండల్ మేజర్ జీపీ నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్సీ దంపతులు ఉన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ గారితో మాట్లాడిద్దాం. ఈ ప్రాంతంలో అతను నేరుగా ఎమ్మెల్సీ అనే పిలుస్తారు, అందుకనే మనం కూడా చెప్పవలసి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ గారితో మాట్లాడిద్దాం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలా క్రియాశీలక పాత్ర జిల్లాలో పోషించారు. మనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ నుండి మాట్లాడేది. ఏంటన్నా ఎట్లా చూడవచ్చు అంటే మండలి నుండి మళ్ళీ జీపీకి సతీమణి ఇస్తున్నారు, ఏంటి అసలు? అది పైన ఏ స్థాయికి పోయినా కూడా నా పుట్టిన ఊరు కోటపల్లి. ఈ కోటపల్లి డెవలప్ కావాలంటే ఇవాళ నేను ఒక మెట్టు దిగైనా కూడా ఇవాళ నా భార్యను సర్పంచ్గా వేసి ఈ కోటపల్లి అభివృద్ధికి దోహదపడేందుకే, కేవలం డెవలప్మెంట్ కోసమే. ఆ డెవలప్మెంట్ కూడా ఎట్లా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే వనరులకు ఈక్వల్గా నేను నా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి ఇక్కడ డెవలప్ చేసేందుకు నేను ఈ బాధ్యత తీసుకోవడం జరుగుతున్నది. మెయిన్గా ఏంటంటే మొన్న దసరాకు వచ్చినప్పుడు దీనికి ఎక్కడ బీజం పడ్డదంటే, ఈ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయాలన్న బీజం ఎక్కడ పడ్డదంటే, నేను గ్రామస్తుల సహకారంతో దాదాపు 85 ఇళ్లను తీసేసి డబుల్ రోడ్ చేసి రోడ్ వైడనింగ్ చేసి సెంట్రల్ లైటింగ్ చేసిన తర్వాత మొన్న దసరాకు వచ్చినప్పుడు ఒక 2 months వరకు నేను ఇక్కడికి రాలే. దసరాకు వచ్చేటరకు నేను రాత్రి వస్తున్న హైదరాబాద్ నుంచి ఇక్కడికి, మొత్తం చిమ్మన్ చీకటి కోటపల్లి లోపల. నేను తెల్లారి సెక్రటరీని పిలిచిన, సందీప్ ఏమైంది సందీప్, లైట్లు ఒక్కటి కూడా వెలుగుతలేవు అంటే, నేను ఏం చేయాలి సార్, ఇప్పటికే 10-12 లక్షల రూపాయలు అప్పైనా నేను ఎక్కడి నుంచి పెట్టాలి సార్ అన్నారు. కరెక్ట్, వాస్తవం. ఆయన ఉద్యోగస్తుడు, ఆయన జీతం 25,000-30,000 ఉంటుంది, ఎక్కడి నుంచి పెడతారని చెప్పి, ఊరు మెరవాలి, ఊరు చీకటి ఉండద్దు, దసరాకు దీపావళి పండుగలు వస్తున్నాయి కనుక 1,18,000 రూపాయలు నా సొంత డబ్బులు, ఇంట్లో డబ్బులు తీసి సెక్రటరీని పిలిచి మా కార్యకర్తలను పిలిచి వాళ్ళ చేతిలో పెట్టి ఆ ఊర్లో మొత్తం లైట్లన్నీ పెట్టించడం జరిగింది. అవి వెలుగుతున్నాయి. నేను ఆ రోజు అనుకున్నా, నేను తప్ప, నా కుటుంబం తప్ప ఎవ్వరు సర్పంచ్గా నేను చేసినా, ఇంకా వేరే వాళ్ళు గెలిచినా కూడా ఈ ఊరంతా చిమ్మన్ చీకటి అవుతుంది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి పెట్టే త్యాగ నిరతి అందరికి ఉండదు. నేను ఇక్కడి నుంచి పుట్టి పెరిగి నేను ఒక చట్టసభల్లోకి పోయినా కనుక నాకు ఊరంటే అభిమానం. అందుకే ఈ కొసకు, అందరికంటే కొసకుండే ఎమ్మెల్సీ నేనే. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడ కోటపల్లి. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా నా మిత్రులు అన్నారు, సహచర ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అన్నారు, అరే సతీష్ అన్న అక్కడ కడుతున్నావు ఏంది ఇల్లు అంటే, లేదు నేను పుట్టిన ఊరు, ఆ ప్రాంత ప్రజలకు ఒక విశ్వాసం కలగాలి, వాళ్ళకు భరోసా లెక్క ఉంటుంది. నేను అక్కడ ఉంటే, అరే మా పటేల్ అంటే పటేల్ అంటారు ఇక్కడ నన్ను, మా పటేల్ ఇక్కడ ఉంటే మాకు ఆపద సంపద వచ్చినప్పుడు మాకు అక్కడికి వస్తున్న ధైర్యం కల్పించేందుకు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. ఇవాళ అది నెరవేరింది. తర్వాత సర్పంచ్కి వేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, అరే సర్పంచ్కి ఎందుకు వేస్తున్నావు, దానికి చెప్పిన నేను ఊరుని డెవలప్ చేసేందుకు, ఊర్లోకి ఇట్లా జరిగింది, ఇక ముందు కూడా సొంత నిధులు పెట్టి, ప్రభుత్వ నిధులకు ఈక్వల్గా సొంత నిధులు పెట్టి నేను ఊరిని డెవలప్ చేద్దామన్న ఏకైక లక్ష్యంతోనే నేను ఇక్కడ నిల్చోవడం జరిగింది, నా భార్యను పెట్టడం జరిగింది. ప్లస్ ఏం చేస్తావు గెలిస్తే అంటే ఒక 2 అంశాలు తీసుకుంటున్నా. ఒకటి, ఇక్కడ పోయిన సర్పంచ్ స్వామి సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఈ లైట్లన్నీ పెట్టి ఊరంతా జగ్గు అని మెరిపిస్తే మా సర్పంచ్ సాబ్ అన్నాడు, స్వామి అన్నాడు, స్వామి ఏమన్నాడంటే, పటేల నువ్వు లైట్లన్నీ పెట్టినావు కానీ మేము బిల్లులు కట్టే పరిస్థితి లేదు, బిల్లులకు ఇబ్బంది అవుతున్నది, బిల్లులు కట్టేందుకు మీరు ఇదంతా చేశారు కానీ బిల్లులు కట్టడం ఇబ్బంది అవుతున్నది, మాకు మరి కష్టమవుతున్నది అని చెప్పాడు. చెప్తే నేను గెలవంగానే ఒక 30 లక్షల ఎస్టిమేషన్ వేయించిన, 30 లక్షల రూపాయలు సొంత నిధుల నుంచి నా సొంత డబ్బులు ఒక 30 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక సోలార్ యూనిట్ని ఏర్పాటు చేస్తాను. ఆ సోలార్ యూనిట్ ద్వారా ఊర్లో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లకు అన్నిటికీ ఫ్రీ బోను, ఒక గుడి, ఒక చర్చ్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఎస్టిమేషన్ ప్రకారం సంవత్సరానికి నేను ఉత్పత్తి చేస్తున్నా కదా, సోలార్ సిస్టమ్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తున్నా కదా, పవర్ ఉత్పత్తి అయిన దాంట్లో
ప్రభుత్వానికి మనం బ్యాలెన్స్ పవర్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ పవర్ ప్రభుత్వం తీసుకుంటే సంవత్సరానికి 9 లక్షల రూపాయల ఆదాయం గ్రామ పంచాయతీకి వస్తుంది. ఈ బిల్స్ అన్ని పోను, ఈ అమౌంట్ పోను, సంవత్సరానికి 9 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి వస్తుంది. అదొక ఆదాయం సృష్టించిన వాళ్ళు అయితే ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. అది సోలార్ 50 సంవత్సరాలు ఉంటుంది. నేను ఒక 5 సంవత్సరాలు ఉంటాను. కానీ 50 సంవత్సరాలు ఎవరున్నా కూడా ఈ గ్రామ పంచాయతీకి అది సోలార్ ఉండిపోతుంది, సోలార్ సిస్టమ్ ఉండిపోతుంది. ఒక 9 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. రాబోయే రోజులలో 9 లక్షలు మల్టిప్లై అవుతుంటుంది, పెరుగుతుంటుంది. రోజులు పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుంటుంది. ప్లస్ ఒక 10 మందికి ఉపాధి కల్పించడం అయిన తర్వాత రెండో కార్యక్రమం ఏంటంటే ఇవాళ భారత ప్రభుత్వం ఇచ్చే నిర్మల పురస్కారం అవార్డు అనేది చాలా గొప్ప అవార్డు. అది ఆ అవార్డు రానికి ఏవైతే నామ్స్ ఉంటాయో, ఏవైతే కండిషన్స్ ఉంటాయో, ఆ కండిషన్స్ ప్రకారం ఇవాళ నేను ఊరిని డెవలప్ చేస్తాను. అవసరమైతే ఆ నిర్మల పురస్కారం కోసం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో వాళ్ళు ఆ నామ్స్ ఏవైతే తీసుకొని అవసరమైతే దానికి కూడా నా స్వంత నిధులు పెట్టి అది సెలెక్ట్ అయ్యే విధంగా నేను ఊరిని డెవలప్ చేస్తాను. దాంట్లో ఒకటైతే గ్రామ పంచాయతీ మన లైబ్రరీ ఉంటుంది. ఆల్రెడీ లైబ్రరీ ఒక 5 సంవత్సరాలు 23 లక్షల రూపాయలు నా సొంత నిధులు వెచ్చించి నేను లైబ్రరీ కట్టడం జరిగింది. అదొకటి ఉంటుంది నిర్మల పురస్కారం లోపల. ఇంకేమేమి ఉన్నాయో అవన్నిటిని క్రోడీకరించుకొని ఎట్లయితే నిర్మల పురస్కారానికి ఊరు డెవలప్ కావాలో అది చేసి కోటపల్లి గ్రామ ప్రజలు తలెత్తుకునే విధంగా ఈ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దేందుకు మాత్రమే నేను ఈ సర్పంచ్కు పోటీ చేస్తున్నా. నాకు వేరే ఆలోచన లేదు, నాకు లేదో సంపాదించాలో తినాలని లేదు. నేను మా స్వామిని అడిగిన, స్వామి ఎంత వస్తుంది సంవత్సరానికి అంటే 18 లక్షలు అని చెప్పాడు. 18 90 లక్షలు, సంవత్సరానికి 18 లక్షలు. నా దానాలు స్టూడెంట్ల ఫీజులు అనుకో, లేకుంటే పెళ్ళిళ్ళకు అనుకో, పేదోళ్ళ పెళ్ళిళ్ళకు, లేకపోతే ఎవరి ఇంట్లో ఉన్న చెడు కార్యక్రమం జరిగిన హాస్పిటల్ బిల్లులు, ఇవన్నీ కలిసి సంవత్సరానికి 32 నుంచి 35 లక్షల రూపాయలు నా దానాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. నేను ఇచ్చే మంచి పనులకు చేసే డొనేషన్లు ఒక 32 నుంచి 35 లక్షలు ఉంటుంది. ఈ 18 లక్షలు నేనేమన్నా నాకుతానా? నాకెందుకు? 18 మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి 36 లక్షలతో నేను డెవలప్ చేస్తాను. ఇది 36, 9 అది ఏది సోలార్ యూనిట్ ద్వారా వచ్చే 9, 45 లక్షలతో నేను డెవలప్మెంట్ చేసి నిర్మల పురస్కారం వచ్చే విధంగా చేయడమే నా లక్ష్యం, నా ధ్యేయం. తెలంగాణ స్టేట్లో అసలు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న ఆ కుటుంబం సభ్యులు ఎవరు పోటీలో లేరు. మానిటరింగ్ అంటే బయట ప్రచారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, ఎంతోమంది సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలను కూడా బీఫామ్లను ఒక రకంగా టైమింగ్ ఆపి అప్పుడున్న కేసీఆర్ దగ్గర మరుసటి రోజు అనౌన్స్ చేయించిన ఎమ్మెల్సీ ఈరోజు నేరుగా సర్పంచ్కు సతీమణితి స్వయంగా మీరే నామినేషన్ ఫిల్ చేసి వేపిస్తున్నారు. ఏమనిపిస్తుంది? ఎట్లా మళ్ళీ నాకు చాలా బేసిక్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టిన గడ్డ, నాకు జన్మనిచ్చినటువంటి గడ్డ, ఆ గడ్డ డెవలప్ కావాలి, చాలా అందంగా కనబడి ఇప్పటికే మ్యాక్సిమం డెవలప్మెంట్ చేసిన, ఇంకా డెవలప్ కావాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా పెరగాలి, అందరికీ కొనుగోలు శక్తి పెంచాలి. ఒక్క ఈ డెవలప్మెంట్లు చేసే లైట్లు పెట్టడం కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ప్రతి ఒక్కరికి కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలంటే ఆదాయం జరగాలి. ఆ ఆదాయం వచ్చే మార్గాలను కూడా చూసి నేను దాని ప్రకారం ముందుకు పోతా. అందుకోసం ఈ కోటపల్లి రుణం తీర్చుకునేందుకు ఈ ఒక్క టర్మే, మళ్ళీ ఒక టర్ము నాకు అవకాశం ఉన్నా నేను చెయ్య. ఒక 15 సంవత్సరాలు వచ్చే సర్పంచులు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నేను ఈ గ్రామాన్ని డెవలప్ చేసేందుకే నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు ఏంటి ఈ అంశం అంతా చెబుతూ మీ కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతున్నాయి. ఏంటంటే దీన్ని అంతిమంగా ఈ
గ్రామ పంచాయతీ ప్రజలతో పాటు మీ అభిమానులు, గతంలో మీ ఉద్యమకారులు, మీ మిత్రులకు ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా? ఆర్టీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కూడా సర్పంచ్ ఎన్నికలలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి. సర్పంచ్ అనేది రాజకీయ పదవి కాదు. ఆర్టికల్ 73, 74 లోపల పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారు పొందుపరిచిన విధంగా లోకల్ బాడీస్లలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్నది రాజకీయ పార్టీలకు అతీతంగా, అది కాలక్రమేణా రాజకీయ పార్టీలు బలపరుస్తున్నా అంటున్నారు, కానీ అది కాదు. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేసే శక్తి ఉన్నదో, ఎవరికైతే అభివృద్ధి చేసే విజన్ ఉన్నదో, ఎవరికైతే ఆ సోయి ఉన్నదో అటువంటి వ్యక్తులను గెలిపించాలి. ఇవాళ నాకు ఆ సోయి ఉన్నదని చెప్పి నేను అప్పీల్ చేసుకున్నా. ఆ వీడియోస్ కూడా మీకు పంపిస్తా. నేను అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళకు నచ్చితే, వాళ్ళ మనసు దోచుకుంటే నన్ను గెలిపిస్తారు, లేకపోతే లేదు. ఏంది అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబ సభ్యులను అంటే మీ సతీమణ్ణి బలపరిచినట్టేనా? అది ఇంకా డిసైడ్ కాలేదు. మంత్రి గారితో మాట్లాడి అది డిసైడ్ చేస్తాం. డిసైడ్ అంటే బలపరచుడే. అదే ఇది పరిస్థితి. అయితే ఈ అంశంలో పివి నరసింహారావు గారు ప్రధాని పొందుపరిచిన ఆర్టికల్ ప్రకారం ఇండిపెండెంట్గానే అంటే స్వతంత్ర అభ్యర్థిగానే చూడాలి. అది ఉమ్మడి గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో చూడాలని అప్పుడు చట్టం రూపకల్పన అదే కొనసాగుతుంది. అందరూ ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వారినే గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ అప్పీల్ చేసిన పరిస్థితి. ఒకసారి మనం పురాణం సతీష్ గారి సతీమణి సునంద గారిని మాట్లాడేది. అమ్మ, ఎట్లా చూడవచ్చు, చాలామంది ఈ ప్రాంతంలో మీకు తెలియదు లేదు, పేరు పెట్టి పిలుస్తారు. ఈరోజు సర్పంచ్గా పోయి 2 సెట్ల నామినేషన్ వేసింది. ఏం చెప్తారమ్మా? నా భర్త సతీష్ కుమార్ గారు ఎట్లా చెప్తే వారి అడుగుజాడలో ఉండి నేను వాళ్ళ కృషికి ప్రజల అభివృద్ధి కోసం పాటు పాడుతా అని అనుకుంటున్నా. అట్లనే చేస్తా. నామినేషన్ ఈరోజు పోయి వెళ్ళి వేసి వేసొచ్చాను. ఏం చెప్తారమ్మా ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు మీరు ఒక మాట? చాలామందికి మీరు పేరు పెట్టి పిలుస్తారు. నేను గెలిపిస్తే అభివృద్ధి చేస్తాను. రైట్, ఇది పరిస్థితి. అయితే తెలంగాణ స్టేట్లోనే ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. అయితే గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే నేను నామినేషన్ నా సతీమణి నేర్పించాను. నా గ్రామం, నా పుట్టిన గ్రామం, ఎక్కడికి వెళ్ళినా అంతిమంగా చేరేది గ్రామానికే. కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి కావాలి, ఈ గ్రామంలో సంపద సృష్టించాలి, ఆ సంపదను గ్రామ పంచాయతీ ప్రజలకు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చెబుతున్న పరిస్థితి. దీనికి గ్రామ పంచాయతీ ప్రజలు సహకరిస్తారు, స్నేహితులు కూడా నా తోడుంటారని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చెబుతున్న పరిస్థితి. సుమతో అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.